హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యేసును వాళ్ళు సామాన్లన్నిటిని కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బీరువాని ఇంట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటే అది చూసి యేసున్ జాగ్రత్తగా దింపండి అని అరుస్తూ ఉంది. దానికి వాళ్ళ కొడుకేమో, అమ్మ మనకి ఈ బీరువా అవసరమా? ఈ అపార్ట్మెంట్ లో మనకే ప్లేస్ సరిపోదు, ఇంకా ఈ బీరువా కూడానా అని అంటూ ఉంటే, ఇది మా అమ్మ వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చింది, ఇది వాళ్ళు గుర్తుగా నేను ఉంచుకుంటున్నాను అనేసి యేసున్ అంటూ ఉంది. ఎవరైనా ఇల్లు మారుతున్నప్పుడు సామాన్లని తగ్గించుకుంటారు, కానీ మీ దగ్గర ఏమో ఇన్ని సామాన్లు ఉన్నాయి, కనీసం మీకోసమైనా ఈ బీరువాని పైకి తీసుకొని రావడానికి ట్రై చేస్తాము అనేసి తాడుతో బీరువాని గట్టిగా కడుతూ ఉన్నారు. ఆ బీరువాని ఎత్తలేకపోతున్నాము అనే కోపంతో యేసున్ వాళ్ళ కొడుకేమో, అమ్మా నీకు నీ ముద్దుల కూతురు సంతోషంగా ఉంటే చాలా, నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అంటూ ఉన్నాడు. ఎలాగోలాగా కాస్త కష్టపడి ఆ బీరువాని ఇంట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. కానీ ఆ బీరువాకి కాస్త డ్యామేజ్ అవుతుంది. అది చూసి యేసున్ బాధపడుతూ ఉంది. కొడుకేమో సామాన్లన్నీ షిఫ్ట్ చేసి, అమ్మా ఇవన్నీ నువ్వే సర్దుకో అని చెప్పేసి ఫ్రెండ్స్ తో కలిసి ఊరేగడానికి బయటకు వెళ్ళిపోతూ ఉంటే, రే చదువుకోకుండా బయటకు వెళ్ళిపోతున్నావా అని అడుగుతూ ఉంది. అమ్మా ఊరికే చదువుకో చదువుకో అని అంటున్నావు, మన ఇంట్లో ఒకళ్ళు చదువుకోవడానికి వెళ్ళినందుకే మన సొంత ఇంట్లో నుండి అద్దెంట్లోకి వచ్చేసాము, నేను కూడా చదివితే మనం ఇంక గుడిసెలోకి వెళ్ళిపోవాల్సిందే అనేసి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చూసి యేసునికి పిచ్చ కోపం వస్తూ ఉంది. ఎప్పుడు చూడు డబ్బుల గురించి మాత్రమే ఆలోచించు, అది తప్ప ఇంక నీకేం అవసరం లేదా అని యేసుని అరుస్తూ ఉంది. అమ్మ అలా అరుస్తుండడం చూసేసి, నేను రూమ్ అంతా వాల్ పేపర్ తో సెట్ చేశాను, రా వచ్చి రూమ్ ఎలా ఉందో చూడు అనేసి క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. యేసు నా రూమ్ డెకరేషన్ అంతా చూసేసి చాలా బాగుంది అని అంటూ ఉంటే, అలా అయితే ఇల్లు మొత్తం ఇలానే డెకరేట్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఆ అపార్ట్మెంట్ కాస్త పాతదిలాగా ఉంది. ఇప్పుడు యేసున్ క్వాన్సిక్ ఇద్దరు కలిసి దాన్ని బాగు చేస్తూ ఉన్నారు. మనం ఇల్లమ్మేసి ఇక్కడికి వచ్చాం కదా, నీకేమైనా బాధగా ఉందా అని క్వాన్సిక్ అడుగుతూ ఉంటే, లేదండి నాకేం బాధగా లేదు, నేను ముందు మా అమ్మతో కలిసి ఒక ఇంట్లో ఉండేదాన్ని, ఆ తర్వాత మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉన్నాను, ఆ తర్వాత మన పెళ్ళయ్యాక మీతో పాటు కలిసి మీ ఇంట్లో ఉన్నాను, అలా నేను ఇల్లులు మారుతూ ఉన్నాను, మీరు ఎక్కడుంటే అదే నా ఇల్లు అని యేసున్ అంటూ ఉంది. దానికి క్వాన్సిక్, నువ్వు బాగా డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకో ఉంటే బాగుండేది అని అంటూ ఉంటే, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీలాంటి వ్యక్తి నాకు భర్తగా రావడం నా అదృష్టము, ఊర్లో అందరూ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని కుళ్ళుకుంటున్నారు, మీలాంటి వ్యక్తిని నేనెలా మిస్ చేసుకుంటాను అనేసి ఇద్దరు కలిసి హ్యాపీగా కాసేపు మాట్లాడుకుంటూ ఆ ఇంటి పనంతా పూర్తి చేసేస్తున్నారు. ఇక్కడ యేసున్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, యేసున్ ఏమైంది, షాప్ పేరు ఎందుకు మార్చావని అడుగుతూ ఉంటే, నేను నా వాటా డబ్బులు ఇవ్వలేదు కదా, అయినా నా పేరెందుకు, నేను మీ షాప్ ని డిస్టర్బ్ చేయకుండా మీ షాప్ బయట కూర్చొని చేపలు అమ్ముకుంటానని అంటూ ఉంది. అంతలో కొడుకు స్కూల్ కి వెళ్లి వస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ మళ్ళీ చేపలు అమ్మడం చూసేసి ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడెక్కడికి వెళ్ళిపోయాడు, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా అనేసి యేసున్ కొడుకు కోసం వెతుకుతూ ఉంది. నేను నా కొడుకుని అలానే నా జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాను అని యేసున్ అంటూ ఉంటే, ఇంత వయసు వచ్చిన నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను, నువ్వు నాకన్నా చిన్నదానివే కదా, అలా బాధపడకు అని అంటూ ఉన్నారు. ఇక్కడేమో క్వాన్సిక్ ఒక కొత్త గడియారాన్ని కొని షాప్ లో పెడుతూ ఉన్నాడు. ఏం క్వాన్సిక్, మేము మీ భార్యని బాగా చూసుకోవాలని అనేసి నువ్వు మాకు లంచం ఇస్తున్నావా అని ఆంటీ కామెంట్ చేస్తూ ఉంది. అలానే యేసున్ వాళ్ళ కొడుకేమో వాళ్ళ అమ్మ కోసము ఒక లైట్ ని తెస్తున్నాడు. సరే మనం అందరం కలిసి ఒక మంచి ఫోటో దిగుదాము అనేసి అందరూ కలిసి ఫోటో దిగుతూ ఉన్నారు. ఆ ఫోటోని మన గుమియాంగ్ కి కూడా పంపిస్తున్నారు. అది చూసి గుమియాంగ్ ఫీల్ అవుతూ ఉంది. మా అమ్మ సొంతంగా ఒక షాప్ ఓపెన్ చేయాలని అనుకున్నారు, కానీ తన దగ్గర ఉన్న డబ్బులన్నిటిని నా చదువులకే ఇచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద చేపలు అమ్ముతుంది అనుకుని గుమియాంగ్ ఏడుస్తూ ఉంది. ఇక మార్నింగ్ గుమియాంగ్ కాలేజ్ కి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు హౌస్ ఓనర్ అంకుల్ తో, అంకుల్ నా రూమ్ డోర్ కి గడి సరిగా పడడం లేదు, దాన్ని కొంచెం బాగు చేసిస్తారా అని అడుగుతూ ఉంటే, దానికి అతను, ఇక్కడ ఇల్లు అద్దెకు దొరకడమే చాలా కష్టము, నువ్వేంటమ్మా ఏదో ఒక వంకలు పెడుతున్నావు, నాకు నీలాంటి కూతురుంది, అందువల్ల బాయ్ ఫ్రెండ్స్ ఎవరిని ఇంట్లోకి తీసుకొని రాకు అని చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో మనకి యేసున్ వాళ్ళ కొడుకుని చూపిస్తున్నారు. సరిగా చదవకపోవడం వల్ల వాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నాడు. అందువల్ల వాడు అలానే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రూమ్ లో కూర్చొని రూమ్ ని లాక్ చేసేసుకుంటున్నారు. మా అమ్మ ఇంట్లోనే ఉంది, కాస్త నెమ్మదిగా మాట్లాడని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ క్వాన్సిక్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, మన కొడుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాడు, సరిగా చదివితేనే కదా పాస్ అవ్వడానికి అనేసి యేసున్ ఫోన్ లో కంప్లైంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు యాపిల్ కట్ చేసి అందులో 2 స్పూన్లు పెట్టి కొడుకు గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంది. ఎందుకురా
ఎందుకురా ఎన్నిసార్లు తలుపులు తట్టినా తీయడం లేదు, ఎందుకు రూమ్ లాక్ చేసుకొని కూర్చొని ఉన్నావని అడుగుతూ ఉంటే జస్ట్ ఒక ప్రైవసీ కోసమే అమ్మా అని అంటూ ఉన్నాడు. ఏంటి ప్రైవసీనా? ఎవరైనా అమ్మతో ఇలానే మాట్లాడతారా? నన్ను ఇప్పుడు ఇండైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోమని చెప్తున్నావా? ఎవరైనా ఇలానే సమాధానం ఇస్తారా? నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం చేత కాదా అనేసి యేసుని తిడుతూ ఉంది. ఇక్కడేమో గుమ్యాంగ్ డోర్ కి లాక్ పడకపోవడంతో ఒక వార్డ్రోబ్ ని అడ్డంగా పెడుతూ ఉంది. అదే సమయంలో హౌస్ ఓనర్ వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న ఇంట్లో లేడు అన్న ధైర్యంతో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లోకి తీసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకుని తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఏంటి డోర్ లాక్ చేసి ఉంది అనుకుని డోర్ ని తెగ తడుతూ ఉన్నాడు. ఇక్కడేమో క్వాన్సిక్ వాడికి ఎంత ధైర్యం ఉంటే ఎగ్జామ్ లో ఇలా ఫెయిల్ అవుతాడు, సరిగా చదివితేనే కదా బాగుపడడానికి అని అరుస్తూ ఉన్నాడు. దానికి యేసున్ వాడు ఇంకా చిన్న పిల్లోడే, వాడి మీద ఎందుకు ఇలా కోపడుతున్నారు, కొంచెం వాడిని కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడండి, మీరు ఆ ఏజ్ లో బాగా చదువుకున్నారా ఏంటి, నా వెనకాలే పడుతుండేవారు కదా అని చెప్పి యేసున్ క్వాన్సిక్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. డోరు బయట నాన్న అంతగా తిడుతూ ఉంటే లోపలేమో కొడుకు దేని గురించి దిగులు పడకుండా వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి లోపల ఫ్రూట్స్ తింటూ కూర్చొని ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగు, అయినా మా అమ్మ ఎందుకు 2 స్పూన్లు పెట్టింది, ఒకవేళ రూమ్ లో మనం ఇద్దరం ఉన్నామని మా అమ్మ కనిపెట్టేసిందా ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో హౌస్ ఓనర్ తలుపు తెరువు అని అరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో గుమియాంగ్ తన రూమ్ ని సర్దుకుంటూ ఉంది. అప్పుడు ఎవరో ఆ వార్డ్రోబ్ ని నెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అది చూసి గుమియాంగ్ రే ఎవరా నువ్వు, లోపలికి ఎందుకు వస్తున్నావు అని అరుస్తూ ఉంది. హౌస్ ఓనర్ వాళ్ళ కూతురేమో ఇది నా బాయ్ ఫ్రెండ్, మా నాన్న ఇంటికి వచ్చేసారు, అందువల్ల నా బాయ్ ఫ్రెండ్ ని కాసేపు మీ ఇంట్లో దాక్కోనివ్వవా అని బ్రతిమలాడుతూ ఉంది. వెంటనే ఆ అబ్బాయి కూడా అవునండి, వాళ్ళ నాన్న మా ఇద్దరిని చూస్తే మాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని బ్రతిమలాడుతున్నాడు. అది చూసి గుమ్యాంగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. ఇప్పుడు హౌస్ ఓనర్ నేరుగా గుమ్యాంగ్ రూమ్ కి వస్తున్నాడు. వచ్చి ఏమమ్మా రూమ్ అంతా సర్దేసుకున్నావా అని అడుగుతూ ఉన్నాడు. అంతలో కూతురేమో ఏంటి నాన్న మీరు ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళలేదా, ఈ సమయంలో గుమ్యాంగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంది. నా కూతురేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతుంది అనుకుని ఓనర్ కి ఇంకాస్త అనుమానం పెరిగిపోతూ ఉంది. వెంటనే అక్కడున్న షెల్ఫ్లన్నిటిని ఓపెన్ చేసి చూస్తూ ఇందులో ఏం పెట్టావమ్మా అని అడుగుతూ ఉన్నాడు. దానికి గుమ్యాంగ్ అంకుల్ నేను కాస్త బయటకు వెళ్తున్నాను, నాకు టైం అవుతుంది, కాబట్టి మీరు తర్వాత వస్తారా అని అంటూ ఉంది. సరే అమ్మా నేను మళ్ళీ వస్తాను అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఆ వార్డ్రాబ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ అతన్ని ఇందులో దాచారేమో అనుకుని దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మన గుమ్యాంగ్ కూడా అతన్ని దానిలోని దాచి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు తన అడ్డుపడి అంకుల్ అందులో నా విడిచిన బట్టలున్నాయి అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అంకుల్ నేను ముందే చెప్పాను కదా నేను బయటకు వెళ్ళాలి అని, కాబట్టి మీరు తర్వాత రండి అని అంటూ ఉంటే సరే ఓకే అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉన్నాడు. కానీ కూతురేమో అక్కడే నిలబడుకుని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి ఇక్కడే నిలబడుకుని ఉన్నావని ఓనర్ అడుగుతూ ఉన్నాడు. అది కాదు నాన్న, తను ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా, ఒకసారి మాట్లాడి వెళ్దామని వెయిట్ చేస్తున్నానని అంటూ ఉంది. నువ్వు పక్కనోళ్ళ గురించి అంతగా పట్టించుకునే మనిషివే కాదు, ఎప్పుడు చూడు నీ బాయ్ ఫ్రెండ్ తో తిరగడానికి నీకు టైం సరిపోదు కదా, లోపల ఏదో ఉంది అనుకుని మళ్ళీ గుమియాంగ్ వాళ్ళ రూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నాడు. నాకు టైం అవుతుందని చెప్పాను కదా అంకుల్ అని అంటూ ఉంటే రే నువ్వు లోపలే ఉన్నావని నాకు బాగా తెలుసు, ముందు బయటికి రారా అని అరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో క్వాన్సిక్ తన కొడుకుతో ఎంతసేపు నీ ఫ్రెండ్ తో కలిసి టైం పాస్ చేస్తూనే ఉంటావా, ఎక్కడ్రా వాడు, వాడిని ఎక్కడ దాచిపెట్టావు అనేసి క్వాన్సిక్ రూమ్ అంతా వెతుకుతూ ఉన్నాడు. ఈ వార్డ్రోబ్ లో దాచావా, రే పార్క్ బయటికి రారా అని అరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో హౌస్ ఓనర్ రే మర్యాదగా బయటకు వస్తావా లేదా అని అరుస్తూ ఉంటే అది విని అతను బయటకు వస్తున్నాడు. అలానే ఇక్కడేమో క్వాన్సిక్ ఆ వార్డ్రోబ్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఒక అబ్బాయి తలదించుకొని కూర్చొని ఉన్నాడు. అది చూసి పార్క్ ఏమో అనుకుని మీ నాన్నేమో నిన్ను కష్టపడి చదివిస్తూ ఉంటే నువ్వేమో ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది మాత్రమే కాకుండా వీడితో పాటు ఇక్కడ ఉంటున్నావా అని అరుస్తూ ఉన్నాడు. ఏంట్రా వీడు రోజు రోజుకి పొట్టిగా అయిపోతున్నాడని క్వాన్సిక్ అమాయకంగా అడుగుతూ ఉంటే ఇది వేరే ఎవరోలా ఉన్నారే అనుకుని యేసును అతని దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఎవరమ్మా అని అడుగుతూ ఉంది. అతని చేతికి నెయిల్ పాలిష్ ఉండడం చూసేసి నువ్వు అబ్బాయివి కాదా అమ్మాయివా అని ఇద్దరు షాక్ అయిపోతూ ఉన్నారు. ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కదా, ఇంకా వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా అమ్మాయి కుదురుగా కూర్చోకుండా అతని మీద వాలిపోతూ కూర్చుంటూ ఉంది. ఇక అదే సమయంలో క్వాన్సిక్ ఆ అమ్మాయితో నీ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది, మీ అమ్మ వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వడం లేదా అని అడుగుతూ ఉంటే దానికి అమ్మాయి ఏమో మా నాన్నే నాకు ఇలా హెయిర్ కట్ చేయించారని అంటూ ఉంది. సరే మీ ఇద్దరు ఎప్పటి నుండి ఈ రిలేషన్షిప్ లో ఉన్నారు, మీరిద్దరు అంత క్లోజా అని అడుగుతూ ఉంటే మేమిద్దరము 500 డేస్ నుండి డేట్ చేస్తున్నామని కొడుకు అంటూ ఉన్నాడు. చదువుకోమని స్కూల్ కి పంపిస్తే చదువుకోకుండా లవ్ చేస్తున్నారా, ఆ కర్ర ఏది అని క్వాన్సిక్ వెతుకుతూ ఉంటాడు. నాన్న లవ్ చేయడం ఏమైనా పెద్ద నేరమా, మీ చిన్నప్పుడు మీరు కూడా అలానే చేశారు కదా అని అంటూ ఉన్నాడు. నీకు ఇదంతా ఎవరు చెప్పారా అని క్వాన్సిక్ అడుగుతూ ఉంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు జరిగిందంతా చెప్పేశారని అంటూ ఉన్నాడు. నాన్న నాకు మొదట్లో ఈ అమ్మాయి పెద్దగా నచ్చేది కాదు, ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ అలానే లిప్స్
చూస్తుంటే నాకు చిరాకు పుట్టేది. కానీ పోను పోనీ ఈ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది అని అంటూ ఉన్నాడు. రేయ్! నాన్నని అలా ఎదిరించి మాట్లాడకు. కాస్త నోరు మూసుకొని సైలెంట్‌గా ఉండని యేసుని అంటూ ఉంది. అమ్మా! నేను చెప్పేది మీకెందుకు అర్థం కావడం లేదు? ఈ లోకంలో అందరికంటే ఈ అమ్మాయికి నేనంటేనే ఇష్టమంట అమ్మా అని అంటూ ఉంటే, దానికి అమ్మాయి కూడా అవును అంకుల్ నాకు వీడంటే చాలా ఇష్టమని అంటూ ఉంది. అది విని యేసు నువ్వు చెప్పేదంతా కరెక్టే. కానీ నువ్విలా లేచిపోయి ఇక్కడికొచ్చిన మ్యాటర్ గురించి మీ అమ్మా నాన్నలకి తెలుసా అని అడుగుతూ ఉంటే, లేదా ఆంటీ నేను ఈ రోజే డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చానని అంటూ ఉంది. అది విని యేసునికి పిచ్చి కోపం వస్తూ ఉంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని, సరే సరే నువ్వు ఇంతకీ ఎవరి కూతురివి? ఎక్కడి నుండి వస్తున్నావని అడుగుతూ ఉంటే, నా పేరు యాన్షిక్ అని అంటూ ఉంది. అది విని యేసున్ షాక్ అయిపోతూ ఉంది. మీ నాన్న పేరు సాంగిల్ కాదు కదా అని అడుగుతూ ఉంటే, ఆయనే మా నాన్న అని అమ్మాయి చాలా కూల్‌గా అంటూ ఉంది. అది విని ఇద్దరు షాక్ అయిపోతున్నారు. ఇంతకు ముందు పాత ప్రెసిడెంట్ ఉన్నాడు కదా! అతనే ఈ సాంగిల్. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న. ఇప్పుడు మనకి పాత ప్రెసిడెంట్‌ని చూపిస్తున్నారు. ఇప్పుడు యేసున్ ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అది చూసి అతనికి పిచ్చ కోపం వచ్చి బయటకొచ్చి నిలబడుకుంటున్నాడు. అతని వైఫ్ ఏమో ఏవండీ కనీసం ఫార్మాలిటీ కోసమన్నా వాళ్ళని పలకరించండి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ ఏమైనా ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా ఏంటి? నేను ఫార్మాలిటీస్ పాటించడానికని అరుస్తూ ఉన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆంటీలందరూ నవ్వుకుంటూ వాళ్ళ నాన్నలాగానే కొడుకు కూడా చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నారు. పక్కనే యేసున్ వాళ్ళ అత్త కూడా కూర్చొని ఉంది. ఆవిడేమో చిన్నప్పుడు మీరు కూడా ఇలానే చేశారు కదా! అప్పుడు మీకు తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు తప్పుగా అనిపిస్తుందా? ఆ రోజుల్లో నువ్వు చేసిందంతా ఇప్పుడు మీ పిల్లలు చేస్తున్నారని ఎటకారంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. యేసున్‌కి ఇలా జరగాలని నువ్వు ఇన్ని రోజుల నుండి కోరుకుంటున్నావా ఏంటి? ఈ రోజు ఇలా ఆట పట్టిస్తున్నావు అనేసి యేసున్ వాళ్ళ అత్తని అంటూ ఉన్నారు. అది విని యేసున్‌కి కోపం వచ్చి అత్తయ్య వాడు మీకు కూడా మనవడే చూసి జాగ్రత్తగా మాట్లాడండి అనేసి యేసును అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటే అత్తేమో లవ్ సాంగ్స్ పాడి యేసున్ని ఏడిపిస్తూ ఉన్నారు. ఇక్కడేమో గుమ్యాంగ్ పార్ట్ టైం జాబ్ కోసము నోటీస్ బోర్డులో వెతుకుతూ ఉంది. అప్పుడు పక్కనున్న ఒకతను నోటీస్ బోర్డులో నోటీసులు అంటిస్తూ ఉంటాడు. అది చూడగానే యేసున్ మీరక్కడ పార్ట్ టైం చేస్తున్నారా? లేక ఫుల్ టైం చేస్తున్నారా? అనేసి జాబ్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంది. దానికతను మీరు నన్ను మర్చిపోయినట్టు ఉన్నారు. నేను మీ హౌస్ ఓనర్ కూతురు వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని. మీరేదో జాబ్ కోసం వెతుకుతున్నట్టు ఉన్నారు. పార్ట్ టైం జాబే కదా మీకు కావాల్సింది. నేను కూడా పక్కన ఒక థియేటర్‌లో వర్క్ చేస్తున్నాను. మీకేం ప్రాబ్లమ్ లేకపోతే మీరు కూడా వచ్చి అక్కడ జాబ్ చేసుకోవచ్చు అనేసి గుమియాంగ్‌కి ఆ థియేటర్‌లో ఒక పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తున్నాడు. గుమియాంగ్ కూడా అక్కడే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఓనర్ అతన్ని బాగా తిడుతూ ఉంటాడు. మూవీకి ఒక మంచి పోస్టర్ గీయమంటే ఇలా గీసావేంటి? ఇలా గీస్తే ఎవరైనా మూవీ చూడ్డానికి వస్తారా? కాస్త ఎక్స్‌పోజింగ్ చేసినట్టు పోస్టర్ డిజైన్ చేయాలి. అప్పుడే జనాలు సినిమా చూడ్డానికి వస్తారని తిడుతూ ఉన్నాడు. దానికతను సార్ నేను ఈ మూవీకి తగ్గట్టుగానే గీసానని అంటూ ఉన్నాడు. నువ్విలా గీస్తే ఎవ్వరు సినిమా చూడ్డానికి రారు. నువ్వు నా గురించి కూడా కాస్త ఆలోచించు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ ఆంటీ మీరు బేస్‌మెంట్‌లో ఒక పికాసోని పెంచుకుంటున్నట్టు ఉన్నారే అని అడుగుతూ ఉంటే పాపం అతను నోరు లేని ఒక మూగజీవమ్మ. ఎన్ని తిట్టినా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. అతనికసలు కోపమే రాదని అంటూ ఉంది. అవునాంటీ మీరు చెప్పింది నిజమే. నన్ను కానీ ఎవరైనా అలా తిడితే నాకు కోపమొచ్చేస్తుంది. కానీ అతను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నాడని అంటూ ఉంటే అవునమ్మా! కానీ ఓనర్ చాలా మంచివాడు. కోపమొస్తే అరుస్తాడు. కానీ మళ్ళీ అతనే వాడికి ఫుడ్ కొనిస్తాడని అంటూ ఉంది. అవును అసలు తను ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడు కదా! తనకి నువ్వెలా పరిచయము? ఈ జాబ్‌కి నిన్నెలా రికమెండ్ చేశాడని అడుగుతూ ఉంటే నాకతను పెద్దగా పరిచయం లేదాంటీ. అతను మా హౌస్ ఓనర్ కూతురు వాళ్ళ ఫ్రెండ్ అని అంటూ ఉంది. ఫస్ట్‌లో అందరూ ఇలానే అంటారు. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ డెవలప్ అయిపోతుంది చూడు అని అంటూ ఉంది. అంతలో షో టైమ్ అవ్వడంతో గుమ్యాంగ్ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంది. అప్పుడు ఒకతను కౌంటర్ దగ్గరికి వచ్చి సైలెంట్‌గా నిలబడుకొని ఉన్నాడు. బాస్ మీకేం కావాలి అని అడుగుతూ ఉంటే నాతో మూవీకి రండి అనేసి టికెట్‌కి చిల్లర డబ్బులు అలానే రింగ్ ఇస్తున్నాడు. అది చూడగానే గుమ్యాంగ్‌కి అర్థమైపోతూ ఉంది. వెంటనే పక్కనున్న ఆంటీతో ఆంటీ మీరు ఈ టికెట్స్ ఇవ్వండి. నేను ఇప్పుడే వస్తాను అనేసి గుమ్యాంగ్ ఒక థియేటర్‌లోకి వెళ్తూ ఉంది. వెనకాలే ఒక అతను కూడా వెళ్తున్నాడు. చూస్తే అతను మరెవరో కాదు ఆర్మీ నుండి వచ్చిన గుమ్యాంగ్ లవర్‌నే. నువ్వేంటి ఇంత క్యూట్‌గా ఉన్నావు అనేసి గుమ్యాంగ్‌ని హగ్ చేసుకుంటున్నాడు. ఖాళీగా ఉన్న ఆ థియేటర్‌లో వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఆపరేటింగ్ రూమ్ నుండి వీళ్ళిద్దరూ అదంతా చూసేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి నీ ఫ్రెండే కదా! నేను మూవీ ప్లే చేసి వాళ్ళని కాస్త డిస్టర్బ్ చేయనా? అని ఒక అతను అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఏం నా ఫ్రెండ్ కాదు. నేను జస్ట్ ఒక్కసారి మాత్రమే అమ్మాయిని చూశానని అంటూ ఉన్నాడు. రేయ్ నువ్వు కవర్ చేసుకోకు. వాళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారనే కదా నువ్వు పక్కకు తప్పుకుంటున్నావు. ఇదే వాళ్ళిద్దరూ లవ్‌లో లేకపోతే నువ్వు అమ్మాయిని లవ్ చేసేవాడివి కదా అని అంటూ ఉంటే మీ స్టోరీ చాలా బాగుంది. వెళ్లి సినిమా తీయండి అని అంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ రొమాన్స్ కంప్లీట్ అయ్యాక ఇద్దరు కలిసి స్క్రీన్ వెనకాలకి వెళ్తూ
ఉన్నారు. వాళ్ళిద్దరు ఎందుకు స్క్రీన్ వెనకాలకి వెళ్తున్నారని అతను అడుగుతూ ఉంటే, "నీకేం తెలీదా? నువ్వు చిన్న పప్పీవా? లవర్ స్క్రీన్ వెనకాలకి వెళ్లి ఏం చేస్తారో నీకు తెలియదా?" అని అంటూ ఉన్నాడు. "అలా ఏం ఉండదు" అని ఆ పెయింటర్ అంటూ ఉన్నాడు. "అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదని చెప్పావు కదా! మరెందుకు ఆ అమ్మాయికి ఇంతగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావని" అంటూ ఉన్నాడు. వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ స్క్రీన్ వెనకాలకి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. "నేను ఆర్మీ నుండి డైరెక్ట్‌గా నీ దగ్గరికే వచ్చేసాను. నేనిక్కడికి వచ్చినట్టు మా పేరెంట్స్‌కి కూడా తెలీదు" అని అంటూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కిస్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఆ పెయింటర్ మూవీ ప్లే చేసేస్తున్నాడు. "నీకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదని చెప్పావు కదా! ఇప్పుడెందుకు ఇలా జెలస్‌గా ఫీల్ అవుతున్నావని" ఆపరేటర్ అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు గుమ్యాంగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్తూ ఉంది. అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుమ్యాంగ్ వాళ్ళ లవర్ గుమ్యాంగ్‌తో, "ఇది స్లమ్ ఏరియాలా కనిపిస్తుంది. ఈ ఏరియాలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆ గోడల మీద చూడు ఎంత అసహ్యంగా రాశారో. అది మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మర్డర్స్ జరిగాయంట" అని అంటూ ఉన్నాడు. వెనకాలే ఆ పెయింటర్ అతను కూడా వస్తున్నాడు. "ఏమైంది బాస్? ఊరికాను ఊరొచ్చి గొడవ పడుతున్నారా?" అని అడుగుతూ ఉన్నాడు. "ఎవరతను?" అని లవర్ అడుగుతూ ఉంటే, "అతను నాతో పాటు వర్క్ చేస్తున్నాడు. అతని గురించి నువ్వేం వరీ కాకు. అయినా ఈ ఏరియాకి ఏమైంది? చూడ్డానికి బాగానే ఉంది కదా" అని అంటూ ఉంటే, "ఈ ఏరియాలో బాగా దొంగతనాలు, మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నేను నీ మీద ఉన్న ప్రేమతోనే చెప్తున్నాను. దయచేసి నువ్వు ఇక్కడ ఉండకు. నాతో పాటు నా రూమ్‌కి వచ్చేయ్" అని అంటూ ఉన్నాడు. "నేను నీతో పాటు రాలేను. నీకు ప్రాబ్లమ్ అనిపిస్తే నువ్వే ఇక్కడికి రాకు. అలానే నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే రాకు. నువ్వు ముందు ఇక్కడి నుండి బయలుదేరు" అనేసి గుమియాంగ్ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఓనర్ అందరికి పార్టీ ఇస్తూ ఉన్నాడు. వాడికి ఆ పోస్టర్‌ని కాస్త గ్లామర్‌గా గీయమని చెప్తున్నాను. కానీ వాడేమో నా మాట వినడం లేదని అంటూ ఉన్నాడు. ఇంకా ఆ పెయింటర్ అక్కడ లేదు అనేసి అతనికి ఫుడ్ ఇవ్వమని చెప్పి గుమియాంగ్‌ని పంపుతున్నాడు. ఇక బేస్‌మెంట్‌కి వచ్చిన గుమియాంగ్ అతను ఇక్కడే ఉంటున్నాడా అనుకుని అక్కడున్న పెయింటింగ్స్ అంతా చూస్తూ ఉంది. గుమియాంగ్ రూమ్‌కి వెళ్లి చూస్తూ ఉంటే అతను అక్కడ లేడు. గుమియాంగ్ వెంటనే అక్కడున్న ఒక బుక్‌ని ఓపెన్ చేసి చదువుతూ ఉంది. అదే సమయంలో బయట అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ పడుతూ ఉన్నాడు. ఆ సౌండ్స్ గుమియాంగ్‌కి వినిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు బయటికి వెళ్తే బాగోదు అనుకుని గుమియాంగ్ అక్కడే కూర్చొని ఉంది. ఆ పెయింటర్ లవర్ ఏమో, "నువ్వు నా కోసం ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టావా? ఇప్పటి వరకు నన్ను ఒక మంచి రెస్టారెంట్‌కి కూడా తీసుకొని వెళ్ళలేదు" అని గొడవ పడుతూ ఉంది. దానికతను, "నీ మీద ఏ తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తూనే చాలా మందితో బ్లైండ్ డేట్‌కి వెళ్ళావు కదా" అని అంటూ ఉన్నాడు. అది విని గుమియాంగ్ షాక్ అయిపోతూ ఉంది. ఈ పిల్ల అలాంటిదా అని అనుకుంటూ ఉంది. "ఇక మీదట నేను ఓర్పుగా ఉండలేను. మనమిద్దరం బ్రేకప్ చేసేసుకుందామని" అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్‌గా రూమ్ లోపల ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అయ్యయ్యో! వీళ్ళు లోపలికి వస్తే నేను ఇరుక్కుంటాను అనేసి గుమియాంగ్ ఆ ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంది. "నువ్వు సడెన్‌గా ఇలా మాట్లాడుతున్నావు అంటే లోపల ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమో. ఉండు నేను లోపలికి వెళ్లి చూసేసొస్తాను" అనేసి ఆ అమ్మాయి లోపలికి వస్తూ ఉంది. చూస్తే లోపలేమో మన గుమియాంగ్ ఉంది. గుమియాంగ్ ఏమో ఎక్కడ ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అనుకుని, "నేను జస్ట్ ఫుడ్ ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాను. తప్పుగా అర్థం చేసుకోకు. మన ముగ్గురం ఎప్పుడు ఇలాంటి హార్డ్ సిట్యుయేషన్‌లోనే మీట్ అవుతున్నాము కదా" అని గుమియాంగ్ అంటూ ఉంది. ఆ అమ్మాయి ఏమో గుమియాంగ్‌ని తప్పుగా అర్థం చేసుకొని, "నువ్వే ఈ అమ్మాయిని ఇక్కడ జాబ్‌లో పెట్టావు కదా! థియేటర్‌లో పనుందని వెళ్ళిపోతూ ఉంటావే. నీ థియేటర్ పని ఇదేనా?" అని తప్పుగా మాట్లాడుతూ ఉంది. గుమియాంగ్ ఏమో, "బాస్ మన ఇద్దరి మధ్య ఏం లేదు అని తనకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారని" అంటూ ఉంటే, దానికి ఆ అమ్మాయి ఏమో, "నువ్వు మంచి అమ్మాయివని నేను ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నువ్వేంటి నా లవర్‌తో తిరుగుతున్నావని" చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంది. అంతసేపు సైలెంట్‌గా ఉన్న పెయింటర్‌కి కోపం వచ్చి, "నువ్వు కాస్త సైలెంట్‌గా ఉంటావా? నువ్వు స్కూల్‌కే సరిగా వెళ్ళకుండా డ్రాప్ ఔట్ అయ్యావు. కానీ తనలా కాదు. కష్టపడి యూనివర్సిటీలో సీట్ సంపాదించి చదువుకుంటూ ఉంది. తనకు కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని" అరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు సైలెంట్‌గా ఉండే అతను సడెన్‌గా అలా కోప్పడుతుండడం చూసి ఇద్దరూ షాక్ అయిపోతూ ఉన్నారు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.